వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బులెటిన్ హెడ్లైన్స్ చూస్తే అబద్ధాల ప్రాతిపదికన తాను రాష్ట్రాన్ని నడపబోనని వాస్తవాలను చెప్పి మాత్రమే తెలంగాణను ప్రగతి పథంలోకి నడిపించడానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా ఎంపికైన 1292 ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లకు 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు రవీంద్ర భారతిలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన కేసీఆర్ పాలన నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కుటుంబం అంతా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు బాధ్యతలకు రాబోతున్న మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. (1532) ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన 1292, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి 240 మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును, తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు బాగానే నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరూ కంకణబద్ధులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష, ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర నేపథ్యము, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క నైసర్గిక స్వరూపము, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మీరందరూ ముందు బాగాన నిలబడి క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైనరో పరిష్కారం చూపిస్తారని మీరు, తెలంగాణ సమాజము, 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు. కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన, ఇక మీరు ఉద్యోగాలు అడగకండి, మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రావాలంటూ ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా దీన్ని చూడాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అందరూ మాట్లాడాలని వారు లేఖలో కోరారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీని, వేదికను ప్రకటిస్తామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే నష్టం కలుగుతుందని, సీట్లు తగ్గుతాయని తమిళనాడు, కేరళ, కర్ణాటకతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నాయి. ఉత్తర భారత రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించలేదు కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉందని రేవంత్ ఇప్పటికే వివరించారు. ఈ లెక్కన జనాభా ఎక్కువగా ఉన్న నార్త్ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని, పార్లమెంట్లో దక్షిణ రాష్ట్రాల వాయిస్ తగ్గిపోతుంది అంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్పారు.
నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత శ్యామలానగర్లోని న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. ఇక పోసాని తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు అని పోసాని జడ్జి ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పేర్కొన్నారు. రన్యారావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. విమానాశ్రయంలో 12,56,00,000 విలువైన గోల్డ్ బార్స్ని నడుముకు చుట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గతంలో చాలాసార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ రామచంద్రరావు సవతి కూతురు కావడంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారి కూతురు కావడం, హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో రన్యారావు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని బంగారాన్ని తీసుకొచ్చినట్లు తేలింది. ఎయిర్పోర్ట్లో వీఐపీ ప్రోటోకాల్ని రన్యారావు దుర్వినియోగం చేసినట్లు డిఆర్ఐ అధికారులు ఆరోపించారు. రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి స్వయంగా ఇమిగ్రేషన్కి వెళ్లి ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం రన్యారావు లగేజ్ని తీసుకుంటున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు కూడా గుర్తించారు. ఈ విధంగా ఆమె ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో తనిఖీలను దాటేసి స్మగ్లింగ్కి పాల్పడింది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకు ప్రోటోకాల్ అందించామని డిఆర్ఐ అధికారుల ముందు పోలీస్ అధికారి అంగీకరించారు. దీంతో ఈ కేసులో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారుల సూచన మేరకే ప్రోటోకాల్ మంజూరు వారు అంగీకరించారు అని డిఆర్ఐ తరఫున వాదించిన స్పెషల్ ప్రాసిక్యూటర్ మధురావు కోర్టుకు తెలిపారు. ఈ సంఘటనలో రన్యారావు సవతి తండ్రి ఐపీఎస్ అధికారి ప్రస్తుత డీజీపీ కె రామచంద్రరావు ప్రమేయం ఉందా అనే దానిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విచారణ సందర్భంగా రన్యారావు బెయిల్ పిటిషన్ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బాచ్ విల్మోర్కు మళ్లీ నిరాశ మిగిలింది. నాసా మిషన్ వాయిదా పడింది. దీంతో వీరి రాక మరింత ఆలస్యం కానుంది. వీరిద్దరూ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ను రూపకల్పన చేసింది. ఈ క్రమంలో 4 వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్లో బయలుదేరేందుకు సిద్ధం కాగా సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా తెలిపింది. మూడోసారి రోదల్స్లోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరాల్సి ఉండగా హైడ్రాలిక్ సిస్టంలో సమస్యతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు నాసా స్పేస్ ఎక్స్ తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లుగా సమాచారం. నేటి సమాజంలో మహిళల ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ అండ్ ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని మంత్రి సూచించారు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నేను నక్సలైట్ అయితే అనుకోలేదు. నక్సలైట్ అయిన తర్వాత లాయర్ అయితే అనుకోలేదు. లాయర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే అనుకోలేదు.
ఎమ్మెల్యే అయిన తర్వాత పిహెచ్డి కంప్లీట్ చేస్తా అని అనుకోలేదు నేను అసలే. కానీ నేను మాత్రం చదువును ఆపొద్దు, సర్వీస్ మాత్రం ఆపొద్దు అనేది డిసైడ్ చేస్తున్నాను చెప్పి వాళ్ళు అది చాలా గొప్పగా కాన్సన్ట్రేషన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఒక తృప్తి అనేది ఉండాలి. మనం ఎన్ని చేసినా మనకు ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఏముంది అనేది కూడా మనం వెతుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకుండా కూడా కొన్ని దారులలో వెళ్తా ఉంటాం. కానీ రోజు నా జీవితంలో ప్రతి రోజు నేను సరి చేసుకుంటా ఉంటా. ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ తప్పైనా, ఎవరు వచ్చినప్పుడు గట్టిగా అరిచినా, పాపం వాళ్ళని ఇంగ్లీష్ అంటే అవమానకంటే పో నడువు అట్లేమని అక్కడ అన్నానా అంటే ఆ రోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రామిస్ చెప్తున్నా, అయ్యో ఇట్లా అనుకుని ఉండాల్సిందేమో. ఆ ఒత్తిడిలో మనం అప్పుడప్పుడు అట్లా అవుతుంటాం. కాబట్టి మనం అట్లా జరగకూడదు అనేది, అట్లా అనకూడదు అనేది ఎన్నోసార్లు ప్రతి మనిషికి మనకు ఆ రెక్టిఫికేషన్, దిద్దుబాటు అనేది మన పనిలో ఉండాలి, మన జీవితంలో ఉండాలి. మనం పనిచేసే ప్రదేశాలలో కూడా మన మూలంగా ఎవరు ఇబ్బంది పడకుండా కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్ లోకి ఎంటర్ కావాల్సిందే. మనం పాలిటిక్స్ అంటే దూరం దూరం అనుకుంటాం. మళ్ళీ పాలసీ మేకర్లు ఎక్కడికి వస్తారు? మంచి హైలీ క్వాలిఫైడ్ లేదా ప్రొఫెసర్స్, పిహెచ్డి స్కాలర్స్ ఇలాంటి వాళ్ళు మీరు రీసెర్చ్ చేసినాయి, మీరు అబ్జర్వ్ చేసినాయి అన్ని కూడా మరి ఒక ప్రజెంటేషన్ లాగా తయారు చేస్తే అందులో గొప్ప ఏమైనా ఉంటే, ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడేది ఉంటే అది మనం తీసుకొని ఒక పాలసీగా మనం తీసుకొస్తే కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. సో అలాంటి పాలసీ మేకర్స్ గా ఉండే మీకు యూనివర్సిటీలలో ఉండేటువంటి వాళ్ళు నిజంగా పాలిటిక్స్ లో కూడా వస్తే అద్భుతంగా రాణించగలుగుతారు. అద్భుతంగా సమాజానికి అవసరమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనమందరం పాలిటిక్స్ ను చూసి భయపడతాం. ఇదే ఇప్పుడు క్యాస్ట్, డబ్బు, హోదా, మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ. కానీ నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టమైనటువంటి బ్యాక్గ్రౌండ్, క్రమశిక్షణ అనేటువంటి పద్ధతిలో కొంత రీచ్ అవుతూ నేను ఈ స్టేజ్ కి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, మరి 100 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది మహనీయులు సమాజం కోసం వ్యక్తిగతంగా ఉన్న ఒకవేళ ఉన్నత ఉద్యోగాలు వచ్చినా నలుగురికి ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ యొక్క హైదరాబాద్ మహానగరానికి తోడుగా 4వ నగరం అభివృద్ధి చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 56 గ్రామాలు, 7 మండలాలను ఫ్యూచర్ సిటీ పరిధిగా ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఫ్యూచర్ సిటీకి అత్యంత చేరువుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడమే కాకుండా భూమి లభ్యత, ఇతర మౌలిక అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ పట్టణ ప్రాంత అభివృద్ధి చట్టం 1975 ప్రకారం ఫ్యూచర్ సిటీ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర మాస్టర్ ప్లాన్, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో రైల్ అనుసంధానం, రేడియల్ రోడ్స్, 12 పారిశ్రామిక క్లస్టర్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన యువత పోరు హోరెత్తింది. ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో యువత కదం తొక్కారు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు వృత్తి అందించాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ముందుగా జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ప్రారంభమై సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ రోడ్డు మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. దారి పొడుగునా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువత ముందుకు సాగింది. కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు ప్రసంగించాక జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్, ఇది ముఖ్యంగా 3 సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి, కలెక్టర్ ద్వారా కూడా. ప్రభుత్వం వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు కూడా పూర్తి కూడా అయింది. ఈ 9 మాసాల్లో ఏ హామీ కూడా పూర్తిగా కూడా పరిచిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హామీలన్నీ అమలుపరచాలని చెప్పి ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే ఒక 5 త్రైమాసికాల నుంచి 4,600 కోట్ల రూపాయలు బకాయిలు కూడా పడింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వారికి టీసీలు ఇవ్వాలన్నా, కోర్స్ కంప్లీట్ చేసుకున్న వారికి, తర్వాత ఎగ్జామినేషన్ ఇవ్వాలన్నా కూడా అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు. ఇవ్వకోకుండా ఉన్నారు. తర్వాత పాస్ అయిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలో అవన్నీ కూడా ఇవ్వకోకుండా, మార్కులు ఇవ్వకుండా, దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకుండా పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి వెంటనే ఆ 4,600 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా ప్రతి 3 నెలలకు వచ్చి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కూడా చెల్లించాలని చెప్పేసి, అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని, ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కూడా సృష్టించలేదు, తేను కూడా తేవాలి. కాబట్టి వెంటనే వారికి మీరు మాట చెప్పిన ప్రకారం కూడా ఈ కూటమి పార్టీలు ఏదైతే ఉపాధి హామీ పనుల్లో కూలీలకు మౌలిక వసతులు కల్పించి బిల్లులు చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఎర్రంపల్లి, గరుడాపురం, షెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలతో వారి సమస్యలపై భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు వి రాంభూపాల్ ఉపాధి పనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు దాదాపు 11 వారాలుగా బిల్లులు ఇవ్వడం లేదని ఆటకల్లో కూలీలు తెలిపారు. ప్రతిరోజు పనిచేస్తున్న బిల్లులు చెల్లించకపోతే కూలీల జీవనం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. పనిచేసే స్థావరంలో కూలీల కోసం కనీస త్రాగునీరు అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కమ్యూనిస్ట్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పరిస్థితులను బట్టి ప్రతి గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఉపాధి పనుల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రభుత్వం ఏమో ఒక రకంగా చెప్తుంది, మేము కూలీ వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ పనులు పెడుతున్నామని. వాస్తవ పరిస్థితి ఏమిటని ఈరోజు గ్రామాల్లో పర్యటించడం, ముఖ్యంగా ఉదయం నుంచి యాటకల్లు, అదేవిధంగా ఎర్రంపల్లి, గరుడాపురం ఈ గ్రామాలన్నింటిలో పర్యటించి రావడం జరిగింది. అక్కడ పనిచేసే కూలీలను అడిగితే యాటకల్లులో 10 వారాలుగా డబ్బులు పడలేదు. అదేవిధంగా ఎర్రంపల్లి, గరుడాపురంలో అడిగినప్పుడు 5 వారాల నుంచి డబ్బులు లేవు. కూలీలు పనికి రావడం తగ్గిపోయింది. కారణం 10 వారాలుగా పనిచేస్తే ఒక నయా పైసా కూలీ ఇవ్వకపోతే కూలీలు ఎట్లా పనికి వస్తారు? గతంలో గడార్లు తట్టేదానికి ప్రభుత్వం 50 రూపాయలు ఇచ్చేది. అదేవిధంగా ఆటోకు 3 కిలోమీటర్ల పైన పని పెడితే 50 రూపాయలు వాళ్ళ కూలి ఇచ్చేది, అదనపు కూలి. కానీ ఈరోజు ఏ రకమైనటువంటి సదుపాయం గత 4 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. దీనివల్ల కూలీలకు ఒక గడారు తట్టించుకోవడానికి ఎర్రంపల్లి దగ్గర చెప్పింది 100 రూపాయలు పెట్టి ఇక్కడ వచ్చి కళ్యాణదుర్గంలో తట్టించుకోవాల్సి వస్తుంది. దానికి మళ్ళీ ఆటో ఛార్జ్ 20 రూపాయలు. అంటే కూలీలు సంపాదించిన కూలీ డబ్బుల్లోనే ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించడంలా. ఇన్ని రోజులుగా వారాల కొద్ది బిల్లులు పెండింగ్ ఉంటే కూలీలు ఏం దీన్ని పని చేయలేం. పక్కన పల్లెల్లోనేమో పనులు లేవు, వ్యవసాయ పనులు పూర్తిగా తగ్గిపోయినాయి, ఏ రకమైన పనులు లేవని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి గ్రామాల్లో పనులు లేవు, ఉపాధి హామీ పనులు మేము 100 రోజులు పెట్టినాము, 280 రూపాయలు కూలీ ఇస్తున్నామని జిల్లాలో అధికారులు చెప్తారు. వాస్తవ పరిస్థితి చూస్తే
పని ఎంత పడుతుందో తెలియదు కానీ చేసిన కూలీ కూడా డబ్బులు రాని పరిస్థితి ఒకవైపు ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ ప్రభుత్వం వెంటనే జమ చేయాలి. ఈరోజు పత్రికలకు ప్రభుత్వం లీకేజ్ వార్త ఇచ్చింది, 2 రోజుల్లో డబ్బులు పడతాయని. 2 రోజుల్లో పడతాయో లేదో కానీ మొత్తం మీద ప్రభుత్వం వెంటనే ఇకపోతే మాత్రం కూలీల్లో పెద్ద ఆందోళన బయలుదేరుతుంది. అదేవిధంగా రేపు ఏప్రిల్ నుంచి కొత్త పనులు ప్రారంభమవుతాయి. కొత్త పనుల సందర్భంగానైనా సరే గడారు పార ఏదైతే వాళ్ళ తట్టలు అవసరమో అవి గతంలాగా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలో టమోటా పెద్ద ఎత్తున సాగైంది. అక్కడ టమోటా మండి పోయినాం, టోటల్ మండీలన్నీ క్లోజ్ అయిపోయినాయి. కారణం అంటే టమోటా గిట్టుబాటు లేదు, పొలాల్లోనే పంటను అట్లే వదిలేసినామని చెప్పేసి రైతులు చెప్పినారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రభుత్వం ఏమో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ డివిజన్ పిఎస్లోని సిబ్బందికి నూతన డ్రోన్స్పై అవగాహన కార్యక్రమాన్ని డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నూతన సాంకేతికతతో నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణ కోసం నూతన డ్రోన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. రవిబాబు, సిఐ యువరాజ్ సిబ్బందికి డ్రోన్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు డ్రోన్ ట్రయల్ రన్ చేశారు. డ్రోన్ మొత్తం పోతుంది. నేర నియంత్రణకు అలాగే ప్రజల శాంతి భద్రతల కోసం అనంతపూర్ జిల్లా ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా అంతటా సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేయటం, అలాగే సాంకేతికను ఉపయోగించుకొని డ్రోన్ కెమెరాలతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగా ఎస్పీ గారు ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఇన్ని సీసీ కెమెరాలు ఉండాలి అనేసి ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం అయినది. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్కు కూడా ఒక్కొక్క డ్రోన్ సప్లై చేసే క్రమంలో మన సబ్ డివిజన్ పరిధిలో కూడా ఇప్పుడు ఒక 3 డ్రోన్లు మాకు అందజేయడం జరిగింది. అలాగే ట్రైనింగ్ కూడా, దీన్ని హ్యాండిల్ చేసేందుకు ట్రైనింగ్ కూడా ఇవ్వటానికి టెక్నీషియన్ ఈరోజు ఇక్కడికి పంపడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మనం ఈరోజు కళ్యాణదుర్గంలో దీన్ని ప్రాక్టికల్గా మా వారికి ట్రైనింగ్ ఇచ్చే క్రమం జరుగుతోంది. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషాశ్రీ చరణ్ హాజరయ్యారు. పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ల సందర్భంగా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా ఒక పండగ లాంటి వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవం మనమందరూ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ 3 రంగుల జెండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజా సంక్షేమం కోసమే ప్రవేశపెట్టినారు. ఆ ప్రజా సంక్షేమం ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా నడిపించిన మహాన్ నాయకుడు, సంక్షేమ సామ్రాట్ మా జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ జెండాని తన అజెండాగా మార్చుకుని ప్రతి ఒక్క లీడరు, క్యాడరు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగనన్న అడుగుజాడలో నడిచినందుకు, ఇంకా రాబోయే రోజుల్లో నడిచి ఆయన్ని మరొకసారిగా ముఖ్యమంత్రిగా చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు, కార్మిక, కర్షక, మహిళ, ఉద్యోగి, యువత, రైతు ప్రతి ఒక్కర అభ్యున్నతి కోసం మనం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించిన ఒక శుభదిన సందర్భంగా అందరికీ కూడా మరొకసారి మేమందరూ కూడా జగనన్న బాటలో నడుస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకునే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్తూ
ఈ శుభదినం, ఈ శుభ సందర్భంగా ఈ రోజున మేము యువత పోరు ప్రోగ్రాం చేస్తూ యువతలకు అందరికీ కూడా న్యాయం సమకూర్చాలి. ఈ కూటమి ప్రభుత్వం ఆ ఒక ఏదైతే హామీ ఇచ్చినారో సూపర్ 6 తో పాటు 142 హామీలు, అదే విధంగా యువతలకు నిరుద్యోగులకు అందరికీ కూడా వాళ్ళ తరపున నిలబడి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈ రోజున రోడ్డునెక్కి వాళ్ళకి న్యాయం సమకూర్చే వరకు మహనీయుల ఆశయాల సాధనకు యువత ఉద్యమించాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరెళ్ల మహేష్ కుమార్ అన్నారు. తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న ముసారాంబాగ్లో నిర్వహించే మహనీయుల జయంతి ఉత్సవాలకు పోస్టర్ను ఆవిష్కరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాదు నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము నిరసనగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజులలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఏదైతే దళిత వర్గాల్లో ఉన్న సామాజిక స్పృహతో కూడుకున్న నాయకులకు ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాల చైర్మన్ను ఇవ్వాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ప్రధానంగా గత 20 సంవత్సరాల నుంచి ఏ ఒక్క దళిత నాయకులైతే ఈ యొక్క అధికార పక్షానికి కొమ్ము కాస్తారో ఆ వాళ్లకు మాత్రమే ఈ యొక్క మహనీయుల జయంతి చైర్మన్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి కూడా అధికార పక్షానికి కొమ్ము కాసే దళిత నాయకునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పదవి ఇవ్వద్దని ఈరోజు నేను దళిత వర్గాల ప్రతినిధిగా మహేష్ మాదిగ్గా నేను హెచ్చరిస్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆఫీసర్ల లెవెల్లా, అధికారుల లెవెల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.